అండి నేను మీ అరుణ ఈరోజు తిమ్మి కూర చింతకాయ పెసరపప్పు వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే ఏంటి ఎలా తయారు చేయాలనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తిమ్మి కూర, పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చి చింతకాయ, 1 గంట ముందు నానబెట్టిన పెసరపప్పు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టిన తిమ్మి కూరను కుక్కర్లో వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకోవడం వలన కారం అనేది పప్పులోకి దిగుతుంది. ఇందులోనే పచ్చి చింతకాయ 100 గ్రామ్ వేసుకుంటున్నాను. ఇందులోనే మనము నానబెట్టిన పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఈ పెసరపప్పు గంట ముందు నానబెట్టినట్టయితే జల్దీ ఉడికిపోతుంది. వాటర్తో సహా వేసుకోవాలి. ఇందులో ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. పప్పు ఉడకాలి కదా, అందుకని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ను పెట్టుకోవాలి. 3-4 విజిల్ వచ్చేంత వరకు పప్పును ఉడకబెట్టుకోవాలి. నేను 3 విజిల్ల తర్వాత చూపెడుతున్నాను. పప్పు అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. మెత్తగా రుబ్బనవసరం కూడా లేదు, అంత మెత్తగా ఉడికిపోయింది. ఇందులోనే మనము 1 స్పూన్ కారం వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉన్నట్లయితే తర్వాత టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు. మొత్తం కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యేలోపు నేను వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకును కచ్చాపెక్క దంచుకుంటున్నాను. కడాయి హీట్ అయింది. ఇప్పుడు ఇందులో 2 పావుల నూనె పోసుకొని నూనె హీట్ అయ్యాక ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కచ్చాపెక్క దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, పోపు అనేది రెడీ అయిపోయింది. ఈ పోపును మనము పప్పులో వేసుకోవాలి. తిమ్మి కూర చింతకాయ పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ తిమ్మి కూర చింతకాయ పప్పు మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంతమంది వినాయక చవితికి వండుకుంటారు. కొంతమంది తిమ్మికూర పచ్చడి కూడా చేస్తారు. నేను ఈ తిమ్మికూర పచ్చడి పాత వీడియోలో చేశాను. మీరు పచ్చడి చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన తిమ్మి కూర పప్పు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.